పత్తిలో అంతర్పంటగా సాగు చేసిన కంది పంట రైతుల ముంగిట సిరులు కురిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పప్పు దినుసులకు భారీగా డిమాండ్ పెరగడంతో కంది పంటకు సైతం డిమాండ్ పెరిగింది. ఖరీఫ్లో సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా ఉండటంతో రైతులు లాభాలు గడించారు. దీంతో మళ్లీ రబీలో సైతం కంది సాగుకి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ముంగిట సిరులు కురిపిస్తున్న కంది పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పప్పు ధాన్యాలు సాగు చేసి రైతుల పంట పండింది. మార్కెట్లో పప్పుల ధరలు ఆకాశాన్ని అంటడంతో పప్పు ధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. వానాకాలంలో సాగు చేసిన కంది పంట రైతులకు కలిసొచ్చింది. పూత కాత బాగుండడంతో పాటు మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ఉండటంతో రైతులకు కొంత మేలు జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పప్పు ధాన్యాల సాగు 1,00,000 ఎకరాలకు పైగా ఉంది. ఇందులో కంది సాగు 90% ఉంది. పత్తి, సోయా తదితర పంటల్లోనూ కందిని అంతర పంటగా సాగు చేస్తారు. ఇక జిల్లాలో వానాకాలం సీజన్లో 90,000 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది పెసర, మినుములు, కంది తదితర పంటలకు మద్దతు కంటే ఎక్కువ ధర వచ్చే వీలుంది. మినుముల మద్దతు ధర క్వింటాలకు 7,400 రూపాయలు, కంది పంటకు 7,550 రూపాయలు, పెసరకు 8,682 రూపాయలు ఉంది. కంది పంటకు మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలకు 9,000 రూపాయలకు పైగా ధరనే ఉంది. అయితే పంట చేతికి వచ్చేసరికి ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. తాజాగా రైతు బజార్లో పచ్చి కందికాయ కిలో 140 రూపాయలు ఉంది. ఈ లెక్కన క్వింటాలు పచ్చి కందికాయ ధర 10,000 రూపాయలకు పైగా ఉండటంతో రైతులు ఎండబెట్టకుండానే పచ్చికాయను కోసి స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు. పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మినీ కిట్లు, ఇతర విత్తన రకాలను సరఫరా చేస్తుంది. అయినప్పటికీ పప్పు దినుసుల సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కంది సాధారణ దిగుబడి ఎకరానికి 6 క్వింటాల నుంచి 8 క్వింటాల లక్ష్యం. ఈ లెక్కన ఆదిలాబాద్ జిల్లా ఈసారి 4.50 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కొత్త వంగడాలతో పాటు నేలలు అనుకూలంగా ఉండటంతో జిల్లాలో ఎకరానికి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. పత్తి, సోయా తదితర పంటలు సాగు చేస్తే ఎకరానికి 12 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించే అవకాశం ఉండటంతో రైతులు అటువైపు మొగ్గు చూపారు. కానీ పప్పు ధాన్యాల ధరలు ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది కందితో పాటు పెసర, మినుములు సాగు చేసిన రైతులకు మేలు జరగనుంది. మన సోయాబీన్లో కందేసిన 3 ఎకరాలు అంతర్క్రాప్ పంటగా. కాబట్టి మేము అనేది ఏమంటే ప్రభుత్వానికి పప్పు దినుసుల ధరలు బాగా ఉన్నాయి. ఇప్పుడు పప్పు తీసుకున్నట్టయితే ఒక కేజీకి 180 నుంచి 200 రూపాయలు ఉంది. కాబట్టి బయట మార్కెట్లో ఇప్పటి వరకు కందులు 10,000 అని చూపిస్తున్నారు. కనీసం మద్దతు ధరకు వచ్చేస్తే 7,000 చిల్లర ఉంది. నేను అనేది ఏమంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు రైతు ప్రభుత్వం అని అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఇప్పుడు మీరు కందులు కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన కందుల పైన ఒక కుంటాలకు 1,000 రూపాయలు బోనస్ గింత ఇచ్చినట్టయితే రైతుకి ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే దిగుబడిలో తగ్గిపోయినాం. ఈ వర్షాలతోని వర్షాలు పడుతున్నా, పొగ మంచు పడుతున్నా దిగుబడి పూర తగ్గిపోయింది.